హల్చల్ అవుతుంది కదా, సో దానిపైన మీ అభిప్రాయం చెప్పగలుగుతారా? వాళ్ళు నిజమైన అఘోరీలు కారు. అఘోరా అంటే జంట వస్తాడు, అఘోరీ అంటే లేడీ వస్తుంది. ఈ లేడీ ఒక లేడీ పిల్లని తీసుకుపోయి ఏం చేసుకుంటుంది? వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి, వీళ్ళిద్దరు సంసారం చేయడం ఏంటి, వీళ్ళకి పిల్లలు పుట్టడం ఏంటి? పేరెంట్స్కి ఎంతటి గుండె కోత పెట్టింది ఈ అమ్మాయి ఆ అఘోరాతో వెళ్ళిపోయి. అఘోరాలు వచ్చారు, మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అనేది మొత్తం ఉట్టి ఫేక్. వాడు నిజమైన ఒక జంట్లో ఉన్న లక్షణాలన్నీ వాడి దగ్గర ఉన్నాయి. కాకపోతే కొంచెం బాడీలో మార్పులు షేపులు చేసుకొని వచ్చి ఈ అమ్మాయిని ట్యాప్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఈ అమ్మాయిని వాడు ఏం చేస్తాడో, ఎంతవరకు ఈ అమ్మాయి వాడి దగ్గర లైఫ్ ఉంటుందో తెలియదు. ఆ అమ్మాయి కూడా అట్టాగే తయారైపోయింది, అవే బట్టలు అవే బొట్టులు అలాగే తయారైపోయింది. ఆ అమ్మాయి మరి శివుని భక్తురాలా, లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తురాలా, లేకపోతే ఈ కొత్త దేవుళ్ళకి ఎవరికైనా భక్తురాలు అయిందా, లేకపోతే ఈ అఘోరాకి భక్తురాలు అయిందా అనేది తెలియదు. కానీ ఈ అఘోరా అనేవాడు పెద్ద దొంగనా కొడుకు. అసలు అఘోరీలు అంటే కాశీలో ఉండడం అంటే ఎప్పుడు శివుడు భక్తితోనే ఉండాలి. కానీ ఈ అఘోరిని చూస్తే కారులో తిరగడం, ఐఫోన్ పట్టుకోవడం, అసలు అఘోరి అంటారా ఘోరం అంటారా? ఇవన్నీ చూసి ఘోరం అదంతా. వాడు అఘోరా కాదు అఘోరీ కాదు, వాడికి ఎక్కడో డబ్బు కలిసి వచ్చింది, ఒక కారు కొనుక్కున్నాడు, ఒక ఫోన్ కొనుక్కున్నాడు, వాడికి ఎక్కడో కానీ సొంతంగా ఇల్లు కూడా ఉండి ఉంటుంది. ఇదంతా ఏంటంటే జనాలని మైపనిపించడానికో ఏమో, కానీ ఈ అమ్మాయికి మాత్రం తప్పకుండా అన్యాయం జరుగుతుంది. ఈ అమ్మాయికి ఎప్పటికీ న్యాయం జరగదు. ఈ అఘోరితో ఎవరైతే వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి మాత్రం న్యాయం జరగదు. ఆ అమ్మాయి పేరెంట్స్ తోటి ఎంత ఆర్గ్యూ చేస్తుంది, ఆ వయసుకి ఆ అమ్మాయి ఆ పేరెంట్స్ తోటి ఆర్గ్యూ చేస్తుందా? ఆ తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతున్నారు. నువ్వు రామ్మా అంటే నేను రాను, నేను పెళ్లి చేసుకున్నాను. ఏం చేసుకున్నావు? వాడిని పెళ్లి చేసుకొని ఏముందని చెప్పేసి వాడిని పెళ్లి చేసుకున్నావు. వాడి దగ్గర నువ్వు ఏం సుఖపడదామని పెళ్లి చేసుకున్నావు. వాడితోటి నువ్వు లైఫ్ ఎంత లీడ్ చేద్దామని పెళ్లి చేసుకున్నావు. పెళ్ళి అనేది ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి అసలు పెద్దవాళ్ళు పెళ్ళి అనే ఒక మంచి కళ్యాణాన్ని ఎందుకు ఏర్పరిచారు? ఈ మొత్తాన్ని నాశనం చేసావు కదా నువ్వు వెళ్ళిపోయి వాడితోటి. మగాడు అంటున్నావుగా, చూసావా వాడు మగాడు ఆడదు ఏంటనేది వాడి కాడ. మరి ఏం చేస్తే నీకు నువ్వు వాడు మగాడని సర్టిఫికేట్ ఇచ్చావు? వాడు నిన్ను ఏం చేసి ఎక్కడి వరకు నిన్ను సాటిస్ఫైడ్ చేస్తే నువ్వు వాడు మగాడని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చావు? నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంత గుండె కోతను మిగిల్చావు, నీ తల్లిదండ్రులు పరువు ఎంతవరకు తీసావు. నువ్వు ఒక ఆడపిల్లవి. ఎందుకని మీ ఆడపిల్లలందరూ ఇటువంటి మాయగాళ్ళని దుర్మార్గుల్ని నమ్మి ఇలాంటి జీవితాలు ఆగం చేసుకుంటున్నారు? రానని ఫైట్ చేస్తుంది ఆ అమ్మాయి. దయచేసి తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలలో ఆ అఘోరా అనేవాడు ఎక్కడున్నా పట్టుకొని వాడి లైఫ్ టైం బయటికి రానియకుండా చేస్తే ఇటువంటి ఆడపిల్లలే కానీ ఆడపిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులే కానీ కడుపు కోతలని గుండె కోతలని అనుభవించకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుంటారు. అసలు ఈ అమ్మాయి ట్యాప్లో ఎట్లా పడిందో అర్థం కావట్లేదు. వాడు ఇంతకుముందు బట్టలు వాడు తీసి పనిచేసేవాడు, ఇప్పుడు బట్టలు కట్టుకుంటున్నాడు. అంటే వాడు కొద్ది గొప్ప సిగ్గు శరం మానం మర్యాద ఉందనే కదా అర్థం. అప్పుడు బట్టరూపు తీసినాడు. ఇప్పుడు అలాైనా ఈ అఘోరీలకి ఫ్యామిలీలు, అమ్మాయిలు, కుటుంబాలు ఇవేవి ఉండవు. సన్యాసి అంటే సన్యాసే. కానీ ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఎంతవరకు ఈ అమ్మాయిని పోషించగలడు వీడు? ఈ అమ్మాయి ట్రాప్లో ఎట్లా పడింది? వీడు ఈ అమ్మాయిని ఏం చేస్తే కుక్క పిల్లలాగా ఈ అమ్మాయి వడకుమార్ పడి వెళ్ళిపోయింది. ఇది మొత్తం కొంచెం గవర్నమెంట్ ప్లీజ్ దయచేసి సనాతన ధర్మాన్ని పరీక్షిస్తాడంట. సనాతన ధర్మాన్ని పరీక్షించడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా వాళ్ళు సనాతన ధర్మాన్ని పర్యవేక్షించేవాళ్ళు, రక్షించేవాళ్ళు అంటే వీళ్ళు సనాతన ధర్మాన్ని రక్షించడానికి అమ్మాయిని తీసుకుపోయి రక్షిస్తాడంట నా వీడు. అదే ఒక అబ్బాయిని తీసుకెళ్ళొచ్చుగా, ఒక వృద్ధుడిని తీసుకెళ్ళొచ్చుగా, ఒక వృద్ధురాలను తీసుకెళ్ళొచ్చుగా. ఇవేమీ లేకుండా ఒక 18 ఇయర్స్ మిడిల్లో ఉన్న అమ్మాయిని తీసుకుపోయి వీడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తాడు? సనాతన ధర్మాన్ని పాటించాలి అంటే చాలా ఆడవాళ్ళలో చాలా ఒక్కొక్క పాయింట్ అనేది ఉండకుండా ఉంటే అప్పుడు సనాతన ధర్మానికి పనికొస్తారు వాళ్ళు. ఆడవాళ్ళలో చిన్న అమ్మాయి ఈ అమ్మాయిని తీసుకుపోయి సనాతన ధర్మాన్ని ఏం పాటిస్తాడు? ఒక 60 ఏళ్ళ ముసలాన్ని తీసుకెళ్ళు, ఆవిడకేవి ఉండవు 60 ఏళ్ళ ముసలావిడికి. ఆవిడ పనికొస్తుంది సనాతన ధర్మానికి, ఒక మగాడు పనికొస్తాడు సనాతన ధర్మానికి. ఈ 20 ఇయర్స్లో ఉన్న అమ్మాయి ఏం పనికొస్తుంది సనాతన ధర్మానికి? ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ మంత్లీ ఎవరీ లేడీస్కి వస్తాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ పెట్టుకున్న అమ్మాయిని ఈ అమ్మాయి ఎంతవరకు సనాతన ధర్మాన్ని కాపాడుతుంది?
సనాతన ధర్మం అని మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? అదే కదా, సనాతన ధర్మం అంటూ పెళ్లి చేసుకొని కాపురం చేస్తారా? ఒక బెడ్రూమ్లో ఉంటారా? ఈ సనాతన ధర్మానికి పెళ్ళిళ్ళు పనికిరావు, పెళ్ళిళ్ళే పనికిరావు. అదే ఫస్ట్ అమ్మ అంటాడు, తర్వాత శిష్యాలు అంటాడు, తర్వాత భార్య పిల్లలు అంటాడు, తర్వాత భార్యాభర్త అంటారు, తర్వాత పిల్లలు కూడా పుడతారు. అలాగే చూడండి, వచ్చాడు కదా అఘోరిని నేను లఘోరిని నేను అని వచ్చాడు కదా నగ్నంగా వచ్చిన వాడు ఇప్పుడు రేపు పిల్లల్ని కూడా అంటారు. అసలు ఈ అఘోరికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? అట్టా వచ్చిన వాళ్ళ మొత్తాన్ని గవర్నమెంట్ వెతికి వెంటాడి వేటాడి లోపల వేయాలి, వాళ్ళు బయటికి రానియకుండా చేయాలి. అలా చేస్తేనే ఇటువంటి యువత అటువంటి వాళ్ళ ట్యాప్లో పడకుండా, ఇటువంటి యువత తల్లిదండ్రులు అమ్మాయిల తల్లిదండ్రులకి గుండె కోత నిలబడకుండా హ్యాపీగా ఉంటారు. అసలు అఘోరి పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. గవర్నమెంట్ వీళ్ళని ఎందుకు వదిలేస్తుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయి ఎంట్రీ అయిందిగా, ఇంకా తీసుకుంటారు. ఇక ప్రజలు ఎత్తిపోస్తున్నారుగా, ఇక తీసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారని చెప్పేసి అమ్మాయి చెప్తుంది కదా. పేరెంట్స్ ఒప్పుకుంటే సోషల్ మీడియాకి ఎందుకు వస్తారు పేరెంట్స్? నువ్వు ఇంటికి రామ్మా అని తండ్రి ఎంట్లో మాట్లాడతాడు, నీకు మేము మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం రామ్మా అని తల్లి ఎలా మాట్లాడుతుంది? అంటే వీళ్ళు తల్లిదండ్రులు కారా? లేకపోతే వీళ్ళు ఏమన్నా డమ్మీగాళ్ళ? తల్లిదండ్రులేగా, కనిపించిన తల్లిదండ్రులేగా. తల్లిదండ్రులను మించిన ప్రేమ అఘోరి ఏం చూపించాడో, ఏం పలికించాడో. వాడు రేపటి రోజున అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేస్తాడు. వాడి మోజులు, వాడి ఇష్టాలు, వాడి పనులు అన్నీ తీర్చేసుకున్న తర్వాత నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేస్తాడు. లేకపోతే ఆ అమ్మాయిని చంపి ఆ అమ్మాయి ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాడు. ఇది మాత్రం పక్కా. థ్యాంక్ యూ.